ఆపదలు ఉన్న వారికి ఆపద్ బాంధవుల్లా నిలుస్తున్నారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కడప నగరం అగాడి వీధిలో విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిన 10 ఏళ్ల బాలుడు షేక్ మహమ్మద్ అద్నాన్ కు అండగా నిలిచారు. వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 లక్షల రూపాయల సాయం అందించి బాధిత కుటుంబానికి ఓదార్పునిచ్చారు. గతేడాది ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 10 ఏళ్ల తన్వీర్ అద్నాన్ సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా అగాడి వీధిలో తెగబడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో విద్యుద్ఘాతంతో ఒకరు మృతి చెందగా అద్నాన్ తీవ్రంగా గాయపడడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. గాయపడిన బాలుడికి ప్రభుత్వం ఉచిత వైద్యం అందించింది. ఈ ప్రమాదంలో అద్నాన్ ఒక చేతిని కోల్పోవలసి రావడం ఆవేదనను మిగిల్చింది. మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని బాలుడి కుటుంబం మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించిన మంత్రి సీఎంఆర్ఎఫ్ ద్వారా 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాలుడికి జైపూర్ కృత్రిమ చేయి అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ సాయం పట్ల బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 4 నెలల ముందు పిల్లోనికి కరెంట్ షాక్ తగిలి ఒక పిల్లోడు చనిపోయినాడు. ఈ పిల్లోడికి హ్యాండ్ పోయింది. ఇది సార్ లోకేష్ సార్ చూసి అప్పటికప్పుడే సార్కి చెప్పి ఓఎస్డీ సార్ వరప్రసాద్ సార్కి చెప్పి మాట్లాడిచ్చి ఇదంతా ఓకే చేసినారు సార్. మాకు ఇది ఎల్ఓసి రాసి ఇచ్చినారు. అది తీసుకోలే వేరే వాళ్ళు. ఇప్పుడు చెక్ కూడా మాకు ఇచ్చినారు సార్. ఇది చాలా సంతోషం సార్ మాకు. లోకేష్ సార్ మీ తరపు నుంచి మాకు అందింది సార్. ఇది 3 లక్షలు చెక్ ఇచ్చినారు సార్ మాకు. సార్ హ్యాండ్ కూడా సార్ వేపిస్తా అన్నారు సార్. ఇది జైపూర్ లో పంపించి అది కూడా బాధ్యత తీసుకున్నారు సార్. అది కంప్లీట్ చేపించమని వాళ్ళకు ఆర్డర్ కూడా ఇచ్చి ఉన్నారు సార్.